Praise the Lord. Greetings to you all. The glorious name of our Lord and Savior Jesus Christ. It's a great privilege to share the word of God. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈవేళ వెడ్డింగ్ డేస్ అండ్ బర్త్డే సెలబ్రేట్ చేసుకునే వారందరికీ ఐ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం, ప్రార్థించుకుందాం. కృపా సమృద్ధి కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామకు స్తోత్రములు ప్రభా. ప్రభా, నీ యొక్క వాక్యంను మేము ధ్యానించుకొనుచుండగా నాయనా, వినుచున్న మాకు ఆదరణను, నెమ్మదిని, ధైర్యమును, స్థైర్యమును దయచేయమని యేసయ్య అత్యున్నతమైన నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్యం మనం చూసినట్లయితే మొదటిగా ఎక్సోడస్ 3:14 అనగా ద్వితీయోపదేశ కాండము 3వ అధ్యాయం 14వ వచనము. ఐయామ్ హూ ఐయామ్, నేను ఉన్నవాడను అనువాడనని మోషేతో చెప్తాడనమాట. ఆయన, నీ పేరు ఏం ప్రభా, ఇశ్రాయేలీయులకు నేను ఏం చెప్పాలి, నన్ను వాళ్ళ దగ్గరికి పంపిస్తున్నారు కదా అన్నప్పుడు ఐయామ్ హూ ఐయామ్ అంటాడు. నేను ఉన్నవాడను అనబడేవాడనని చెప్పమంటాడనమాట. ఇంకా ఇంకొక వచనాన్ని మనం చూసినట్లయితే యోహాను రాసినటువంటి సువార్త 14:6, John 14:6, ఐయామ్ ద ట్రూత్, నేను సత్యమునై ఉన్నానని చెప్తాడనమాట. ఇంకొక దగ్గర మనం చూసినట్లయితే ప్రభువును ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. యేసు ప్రభు వారు ట్రూత్, ఐయామ్ ద ట్రూత్ అనగా నేను సత్యమునై ఉన్నాను. ఇంకా వేరేది లేదన్నమాట, వేరే మాట లేదు. ఆయన వాక్యము సత్యము, ఆయన దేవుడు సత్యమునై ఉన్నాను అంటున్నాడు. కనుక ఎవరైతే పూర్ణ మనసుతో సత్యముతో దేవుని మనం ఆరాధిస్తామో ఆ యొక్క ఆరాధనను దేవుడు తప్పకుండా అంగీకరిస్తాడు. ఇంకా నెక్స్ట్ మనం 3వ పాయింట్ చూసినట్లయితే ఐయామ్ ద వే అని అంటున్నాడు అనమాట. John 14:6, నేను మార్గమునై ఉన్నాను అంటున్నాడు. యోహాను రాసినట్టు సువార్త 14:6లో మనం చూస్తున్నాం. అనగా రీకన్సిలేషన్ అంటే దేవునికి మనిషికి ఆదాము తర్వాత సంబంధం తెగిపోయిందనమాట అతడు చేసిన పాపం వలన. అయితే తిరిగి రీకన్సిలేషన్ ఆయన చేయటానికి మనిషికి దేవునికి మధ్యవర్తిగా ఆయన ఒక నిచ్చెనగా భూమి నుంచి ఆకాశమునకు యేసు ప్రభువారు ఈ యొక్క భూమిలో జన్మించాడు. కనుక ఐయామ్ ద వే అని చెప్తున్నాడు. నేనే మార్గమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడును రాలేడని ఆయన చెప్తున్నాడు అనమాట. ఇంకా 4వ వచనం, 4వ అంశం మనం చూసినట్లయితే ఐయామ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ అని అంటున్నాడు. John 14:6, యోహాను సువార్త 14:6లో నేను జీవాహారమునై ఉన్నాను అంటున్నాడు. కనుక ఆయన తన యొక్క శరీరమును మనకు జీవాహారంగా మార్చాడు. ఆయన యొక్క శరీరము మనము తిని ఆయన యొక్క రక్తం త్రాగడం వల్ల మనము నిత్య జీవాన్ని పొందుతాము. అంతేకాకుండా ఆయన రాకడ పర్యంతరము ఆ విధంగా తన యొక్క శరీరం తిని తన యొక్క రక్తం త్రాగి యేసు ప్రభువులో మనము ఆయనలో మనము ఆయనలో ఉండినట్లు ఆయన మాటలు మనలో నిలిచియుండి నిమిత్తము ఆయన తన యొక్క శరీరమును మనకు జీవాహారంగా ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. ఇంకా నెక్స్ట్ మనం చూసినట్లయితే ఐయామ్ ద గుడ్ షెపర్డ్ అని John 10:14లో అంటున్నాడు. నేను గొర్రెలకు మంచి కాపరిని అని యోహాను సువార్త 10:14లో మనం చూస్తున్నాం. గొర్రెల కాపరి తన యొక్క గొర్రెల కొరకు ప్రాణము పెట్టును. ఆమేన్. అందువలన యేసు ప్రభువారు గొర్రెలైనటువంటి తన యొక్క సంఘం కొరకు తన యొక్క ప్రాణాన్ని ఆయన అర్పించారు. ఆయన మంచి కాపరి. 23వ కీర్తనలో కూడా మనం చూసినట్టయితే దావీదు మహారాజు ఆయన రాజు కాకమునుపు గొర్రెల కాపరిగా ఉండి ఆ గొర్రెల కాపరి నాలెడ్జ్తో ఆయన రాసినటువంటి చక్కనైనటువంటి 23 సామ్లో మనము 23rd సామ్లో మనం చూడవచ్చు. కనుక హీఈస్ ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్ అంటున్నాడు. అదేవిధంగా యోహాను సువార్తలో మనం చూసినట్లయితే ఐయామ్ గుడ్ షెపర్డ్ అని ఆయన చెప్తున్నాడు అనమాట. ఇంకా నెక్స్ట్ మనం చూసినట్లయితే ఐయామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అని అంటున్నాడు. John 9:5లో యోహాను సువార్త 9:5లో నేను లోకమునకు వెలుగై ఉన్నాను అంటున్నాడు.
ఆయన భూమి ఆకాశములను సృజించిన తర్వాత భూమి నిరాకారంగా, శూన్యంగా ఉన్నిందనమాట. అప్పుడు ఆహ్, ఆ యొక్క చంద్రుడిని ఆహ్, సూర్యుడిని ఆయన కలుగజేశాడు. రాత్రి నేలుటకు చంద్ర నక్షత్రములను, పగలు నేలుటకు ఒక పెద్ద కాంతి అయినటువంటి సూర్యుడిని నియమించాలని మనము ఆదికాండము మొదటి అధ్యాయంలో చూస్తున్నాం. కనుక ప్రభువైనటువంటి యేసు ప్రభువారు అంటున్నాడు, ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. ఇక్కడ మనకు సూర్యుడు కాంతినిచ్చినప్పుడు పరలోక రాజ్యములో ఆయన మన కొరకు ఆహ్, దివ్య కాంతిగా ఉంటాడనమాట. అక్కడ సూర్య, చంద్రులు, నక్షత్రములు అవసరం లేదు. యేసు ప్రభువారే కాంతిగా, రవికోటి తేజునిగా ఉండి ఆయన పరలోక రాజ్యంలో తన యొక్క ప్రజలకు ఆ యొక్క కాంతిని ప్రసరిస్తారనమాట. ఆ యొక్క కాంతిని మనకు ఇవ్వగలిగినటువంటి సమర్థుడైనటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఇంకొక మాట మనం చూసినట్లయితే, ఐ యామ్ ద ఆల్ఫా అండ్ ఒమేగా. నేను మొదటి వాడను, కడపటి వాడను. ఐ యామ్ ద బిగినింగ్ అండ్ ద ఆహ్, ఆహ్, ఎండ్ అని చెప్తున్నాడు. కనుక ఐ యామ్ ఆల్ఫా, ఒమేగా అని చెప్తున్నాడు. ఇంకా చివరిగా మనం చూసినట్లయితే ఐ యామ్ కమింగ్ సూన్ అని అంటున్నాడట. నేను త్వరగా వచ్చుచున్నానని ఆయన చెప్తున్నాడు. కనుక దేవుని యొక్క రాకడ అతి సమీపంగా ఉంది. ఆ యొక్క సూచనలు కూడా మనం అన్నీ చూస్తున్నాం, నెరవేరుతున్నాయి. ప్రజల మీదికి ప్రజలు, రాజ్యముల మీదికి రాజ్యము, ఆహ్, ఈ ఈ విధంగా యుద్ధములు, భూకంపములు, ప్రళయములు, ఇంకా ప్రకృతి విపత్తే కాకుండా మనుషుల్లో కూడా రకరకాలైనటువంటి మార్పులు, జ్ఞానంతో కూడినటువంటి మార్పులు, లేక స్వార్థరహితమైనటువంటి మనుషులు భూమి మీద మనం చూస్తున్నాం. ఆహ్, ఈ విధంగా అనేకములు జరుగుతున్నాయి దేవుని యొక్క రాకడకు సూచనలు. కనుక ఐ యామ్ కమింగ్ సూన్ అంటున్నాడు. కనుక దేవుని యొక్క రాకడకు మనము సిద్ధపడి, ఆయన రాకడలో మనం ఎత్తబడి పరలోక రాజ్యమునకు వారసులు కావాలని దేవుడు మనల్ని కోరుచున్నాడు. ఈ యొక్క వాక్యమును దేవుడు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థాంక్ యూ.